మా పెద్దనాన్నగారు కుమారుడు తను దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానిపైన ఒక కొటేషన్ ఇచ్చాడు. తన పేరు అయ్యప్ప. ఈ వీడియో చూసి మీరు ఏడ్ చేస్తే నాకు సంబంధం లేదు అని పెట్టాడు. కన్నీళ్ళు విడిచి ఏడిస్తే నాకు సంబంధం లేదు అని పెట్టి ఆ వీడియో పెట్టాడండి. నేను చూడలేకపోయాను, జస్ట్ కొద్దిగా ఎంట్రన్స్ చూశాను. కొన్ని భయంకరంగా ఉన్న ఇన్సిడెంట్స్ను చూస్తే తట్టుకోలేకపోతున్నాను, ఎందుకో తెలియదు. కానీ అది ఒక బోర్వెల్ లాగా ఉంది. గుంట కాదు అది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు బోర్లు కోస్తారు కదా, బోర్లు కోస్తే అలా సొరంగంలాగా పడుతుంది కదా, అది కొంచెం పెద్దగా ఉందండి. దానిలోనికి వృద్ధాప్యలో ఉన్నటువంటి ఒక తల్లిని, మరి కుమారుడే అనుకుంటున్నాను, వాడు ఆమెను దాంట్లో పడవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా పట్టుకొని వచ్చి తలకిందులుగా పడవేయడానికి చూస్తూ ఉన్నాడు దాంట్లోనికి. మరి పడవేసాడో లేదో నేను చూడలేకపోయాను. ఆమె ఇలా మెలికలు తిరిగిపోతూ ఉంది. మనోడు కొంచెం అలా తిరిగి అలా నెట్టివేసే ప్రయత్నం చేసాడు. మరి చివరికి ఏం జరిగిందో నాకైతే తెలియదు, నేను చూడలేకపోయాను. నేను వీడియో దాటి వెళ్ళిపోయాను. ఇటువంటి బిడ్డలు సమాజంలో మనం చూడటం లేదండి. నవమాసాలు మోసి కని పెంచి రక్తాన్ని పాలుగా మార్చి ఆ పాలను బిడ్డలకిచ్చి వారి ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టక, వారి అందాన్ని లక్ష్య పెట్టక, వారి పోషణ లక్ష్య పెట్టక, బిడ్డల బ్రతుకు కొరకు వారు ఎదగాలని, బలముతో ఉండాలని, వారి కొరకై పడిన ఆ పాటలు ప్రయాస, వారి జీవితాన్ని ఖర్చు చేసిన అనుభవాలన్నీ కూడా మర్చిపోయి పశుప్రాయులుగా తల్లిదండ్రుల విషయంలో ప్రవర్తించేవారు సమాజంలో కనబడటం లేదా? అటువంటి వారికి ప్రభు సిలువ మీద వేలాడుతూ కూడా ఆయన ఇస్తున్న హెచ్చరిక, ఇదిగో నీ తల్లి. మనం ఆ క్రింద వచనాలు చూస్తే ఆనాటి నుండి ఆ తల్లిని ఆ శిష్యుడు ఏం చేశాడంట? చేర్చుకున్నాడంట. అంటే నేను అనుకుంటున్నాను అప్పటి వరకు ఒకవేళ ఆ తల్లిని కొంచెం ఎడంగా పెట్టాడు, మనకు తెలియదు అక్కడ చరిత్ర, మనం అనుకుందాం. ఆ రోజు చేర్చుకున్నాడంటే అంతకుముందు అతడు ఒకవేళ ఎడంగా పెట్టాడేమో. తల్లిదండ్రుల పిల్లలకి మధ్యన మరి ఏం తేడా వచ్చిందో, ఏ మాట ఎక్కడ ఏ విషయంలో ప్రాబ్లం అయిందో తెలియదు, ఎడంగా పెట్టాడేమో. కానీ ప్రభు మాటను బట్టి ఏం చేశాడు? తల్లిని చేర్చుకున్నాడంట. పిల్లలారా, ప్రభు శిలువ మరణంలో ఆయన మనకు నేర్పుతుంది, తల్లిదండ్రులను మనం చేర్చుకోవాలి. వృద్ధాప్యలో వారిని మనం చేర్చుకోవాలి, మన దగ్గర వారిని మనం పెట్టుకోవాలి. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నీకు మేలగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. వారిని నిర్లక్ష్య పెట్టకూడదు, వాళ్ళని విడిచిపెట్టకూడదు. వాళ్ళ బాధ్యతలు బిడ్డలు సక్రమంగా నిర్వర్తించాలి. వారి బాధ్యతలను సక్రమంగా పిల్లలు నిర్వర్తించాలి. ఒకవేళ తల్లిదండ్రులు బిడ్డల మధ్య అటువంటి గ్యాప్ ఏదైనా ఉంటే ఈ శుభ శుక్రవారం ఆరాధనలో ప్రియ దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ తల్లిదండ్రులను మీకు దగ్గరగా వారిని మీరు తీసుకోండి. వారి మంచి చెడ్డలను, వారి యోగక్షేమాలను, వారి అవసరతలను మీరు గుర్తించండి, చూడండి. ఆ బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు, మీరు చూడాలి. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు.